హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన కోసం చూపించబోయే రెసిపీ మోతీచూర్ లడ్డు రెసిపీ అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువ మొత్తంలో కూడా మనం ఇంట్లో శ్రమ పడకుండా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మనకి మోతీచూర్ లడ్డు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. దాంట్లో పావు స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ శనగపిండిలో బబుల్స్ లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బజ్జీల పిండి కంటే కొంచెం తిక్కుగా అంటే చిక్కగా ఉండాలి. పలచగా ఉంటే నూనె పీలుస్తుంది. ఇలా ఈ విధంగా కలుపుకున్నాక ఆయిల్ బాగా ఎర్రగా కాగిన తర్వాత కొంచెం కొంచెం ఇలా గరిటెతో లేదా స్పూన్తోనైనా డమ్ చేసుకోవచ్చండి. నేనైతే గరిటెతో వేసుకున్నాను. ఇలాగా శనగపిండిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మంచి క్రిస్పీగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కూడా పక్కకు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసుకున్నాక చల్లార్చుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకొని స్మూత్గా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. ఎక్కువ మెత్తగా అయిపోతే బాగోదండి. కొంచెం బరకగా ఉంటేనే మనకి అది మళ్ళీ మనం లడ్డు చేసుకునేటప్పటికి స్మూత్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ బరక ఇలా రవ్వలాగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాను. ఇదిగోండి, పెద్ద సైజు కప్ అంతా శనగపిండి మిశ్రమం వచ్చింది. దానికి మనం ముందుగా పిండి తీసుకున్నాం కదా, 1/3 అంటే 2 కప్పుల శనగపిండికి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ షుగర్లో కడాయిలో షుగర్ యాడ్ చేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా కూడా పాకం కింద కరిగే వరకు కలుపుతూ ఉండాలి. చూసారు కదా, పంచదార అంతా కూడా కరుగుతుంది. ఇలా పంచదార అంతా కూడా నురుగుగా వస్తున్నప్పుడు యాలక్కాయ పౌడర్ను 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ పంచదార అంతా కూడా పాకం బాగా దగ్గరికి అయ్యింది కదండి. చూస్తే మనకి తీగ పాకం వచ్చేటట్టు అయ్యింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాము. ఫుడ్ కలర్ అనేది వాడకూడదు, కాకపోతే అప్పుడప్పుడు పర్వాలేదని నేను స్వీట్స్కి వేసానండి. మీకు కావాలంటే నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదార పాకం మిశ్రమంలో ముందుగా మనము శనగపిండి మిశ్రమాన్ని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, కాస్త కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, పౌడర్ మొత్తం శనగపిండి అంతా ఒకసారి వేస్తే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకుంటూ ఒక పాకం పట్టుకునేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా స్మూత్గా అవుతుంది. ఇంకొంచెం కరిగింది కదా, దీన్నంతా కూడా చిక్కబడే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఈ స్వీట్ మిశ్రమానికి ఒక 5 స్పూన్ల వరకు నెయ్యి పడుతుందండి. ఒక్కొక్క స్పూన్ చొప్పున నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ రావాలి. 2 స్పూన్స్ యాడ్ చేసుకొని ఒక రౌండ్ తిప్పుకొని మళ్ళీ అలాగా కలుపుకుంటూ ఉంటే నెయ్యి మిశ్రమం కూడా పిండి మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా పీల్చుకుంటూ పట్టుకుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. లడ్డూ మిశ్రమం అంతా కూడా కడాయిని వదిలేస్తుంది అనగా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పిండి మిశ్రమం అంతా కూడా బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు డ్రై ఫ్రూట్స్ కానీ జీడిపప్పు కానీ పుచ్చకాయ గింజలు కానీ వేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఆ వేడికి మగ్గిపోతుంది. చూసారు కదా, ఇలాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు చాలా సింపుల్గా మనము లడ్డు స్వీట్ ఎలా చేసుకోవాలో చూసారు కదండి. ఇలా కడాయి అంతా కూడా వదిలేస్తే మనం చల్లార్చుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా చిక్కదనంగా కావాలి అనుకుంటే ఇంకా 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు చల్లారింది. ఈ విధంగా మనము కొంచెం కొంచెం చేతికి నెయ్యి రాసుకొని బాల్స్ కింద లడ్డూని చుట్టుకుంటే సరిపోతుంది. ఇలా చెయ్యంతా కూడా నెయ్యి తడుపుకొని లడ్డూని మనము రౌండ్గా బాల్స్ కింద చేసుకోవాలి. పైన జీడిపప్పు కానీ మళ్ళీ ఈ పుచ్చకాయ గింజలు కానీ మనము గార్నిష్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. పలుకుగా స్వీట్ కూడా
బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటివరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.